హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 45. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. బ్రో, డాడ్ కూడా తన పొలిటికల్ కెరియర్ కోసం డ్రాప్ అయ్యాడు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న చైతూని ఆ అర్పిత పెళ్లి చేసుకుంది. నాకు నచ్చట్లేదు. దీనంతటికీ రీజన్ ఆ అర్మన్ అగ్నిహోత్ర అండ్ వాడి పెళ్ళం భూమి అంటూ కోపంగా పలికింది విశ్లేషణ. భూమి అనే మాటకి వీవర్ కనుబొమ్మలు ముడిపడుతుంటే భూమి అంటే అంటూ తన మొబైల్లో ఫోటో చూపిస్తూ తను కాదు కదా అంటూ అడుగుతాడు. భూమి తనే బ్రో, బట్ నీ దగ్గరికి తన ఫోటో ఎలా వచ్చింది అంటూ అడుగుతుంది విశ్లేషణ. ఈ కథ అక్కడే ముగిసిపోయింది అనుకున్నాను, బట్ కథ మళ్ళీ మొదలైంది అనేసి ఓ స్మైల్ చేశాడు వీవర్. విశ్లేషణ, నీకు జరిగిన దానికి డాడీ సైలెంట్గా ఉన్నాడు, బట్ నేను బదులు తీర్చుకుంటాను. ఈ కథకి మనది కాదు. తన రాజకుమారి కోసం ఆర్మన్ చేసిన సమరం మొత్తానికి తన రాజకుమారిని చేరుకున్నాడుగా. బ్రో, నువ్వేంటి ఆర్మన్ నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? నీకు ఆర్మన్ ముందే పరిచయం ఉందా? ఆర్మన్ అగ్నిహోత్ర తనెవరో తెలియకుండానే మా మధ్య చాలా జరిగాయి. తనతో నా కథ ఈరోజు మొదలవ్వలేదు. 6 years బ్యాక్ నుంచి తను నాకు బాగా తెలుసు. బికాస్ తను నేను కలిసి స్టడీస్ కంటిన్యూ చేశాం. బ్రో, నువ్వేమంటున్నావు? ఆర్మన్ తన స్టడీస్ అబ్రాడ్లో చేశాడు. తను రీసెంట్గా ఇండియాకు వచ్చి తన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని మనకి పోటీ ఇస్తున్నాడు. మీకు అంతవరకే తెలుసు, బట్ అది నిజం కాదు. ఆర్మన్ తన స్టడీస్ అబ్రాడ్లో స్టార్ట్ చేసిన వైజాగ్లో ఫినిష్ చేశాడు. ఐ మీన్ 6 years బ్యాక్ అబ్రాడ్ నుంచి వైజాగ్ వచ్చి అక్కడే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. నాకు అప్పుడే తన అర్జున్ అగ్నిహోత్ర కొడుకు అని తెలీదు, బట్ కొన్ని కారణాలు తనెవరో తెలిసేలా చేసింది. ఆ ఆర్మన్ వల్ల నేను చాలా కోల్పోయాను. నా ప్రేమను నేను వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా లైఫ్ని, ఇప్పుడు నీ లైఫ్ని నాశనం చేశాడు. తన వల్లే నేను ఇండియా నుంచి దూరంగా వెళ్ళిపోయాను. నా ప్రేమను నాకు కాకుండా చేశాడు. తనను అంత తేలిగ్గా వదిలిపెట్టను అంటూ తన పిడికిలి బిగించాడు వీవర్. ఓడి అమ్మ, నేనిప్పుడు ఏం చేయాలి? ఆ భూమి నన్ను వినిష్క ఏమైంది అని అడుగుతుంది. కానీ ఇప్పుడు నేనేమని సమాధానం చెప్పాలి? అది ఎక్కడుందని చెప్పేది? ఏమని చెప్పేది? నేను చెప్పేదానిలో ఏమాత్రం అనుమానం వచ్చినా భూమికి అన్ని నిజాలు తెలిసిపోతాయి కదా. అసలు ముందు మంచిగా భూమి దగ్గర నుంచి విషయాలు రాబట్టాలి. భూమికి కొడుకు పుట్టడం ఏంటి? దాన్ని ఎవరో పెళ్లిలో నాశనం చేసింది. అసలు జరిగింది భూమి చిన్నదాన్నే వదలదు. తన జీవితం నాశనం చేసిన వాడిని వదిలేసిందా? ఎందుకు ఇలా చేసింది? ప్రేమించిన ఆర్మన్ కోసం ఇలా చేసిందా? అసలు ఆర్మన్ని పెళ్లి చేసుకున్న ఆనందం తనలో కనిపించడం లేదు. ఈ కథ ఏంటి? అసలు జరుగుతుందేంటి అనేసి హైటెక్ బామ్మ డీప్ థింకింగ్ చేస్తుంది. బామ్మ అనే భూలక్ష్మీదేవి భూమిని చూసి తన కంగారుని దాచేస్తూ, భూమి వచ్చావా? నువ్వు వస్తావని నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఆప్యాయంగా పలికింది. పిల్లకుంక, నేను పైటేసిన వయసు లేదే నీకు, నాతోని ఆట అనేసి అనుకుంటూ నవ్వుతుంది భూలక్ష్మీదేవి. బామ్మ, నువ్వు ముందు నాకు నిజం చెప్పు. నువ్వెందుకు ఆ రోజు ఆర్మన్ని మనవడు అనే నిజం చెప్పలేదు? వినుష్క నీ మనవరాలు అన్నావు, మరి తను ఎక్కడా? అసలేం జరిగింది? బామ్మ కళ్ళల్లో నీళ్లు చేరుతుంటే, భూమి ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేని కదా నీకు చెప్తున్నాను. నువ్వు నీ మనసులోని భద్రంగా దాచుకోమ్మా. నువ్వు అడిగింది నిజమే. ఆర్మన్ నా మనవడే. నిజాన్ని నేను నీకు చెప్పలేదు, నాలోనే దాచేశాను. ఎందుకంటే నా మనవరాలు వినుష్కని ఆర్మన్కి పెళ్లి చేయాలని స్వార్థంతో చేశాను. నువ్వు నన్ను అడగచ్చు, విముకి నా మనవరాలు కదా, మరి వినుష్క ఏంటి అనే కదా నీ అనుమానం. నేను వివరంగా చెప్తాను భూమి అంటూ పైటతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నా కొడుకు హోమ్ మినిస్టర్ మధుకర్, నీకు తెలిసే ఉంటుంది. ఆ మధుకర్ కాలేజీ చదివే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తల్లిని చేశాడు. తర్వాత తన రాజకీయ భవిష్యత్తు కోసం నా అల్లుడు అర్జున్ చెల్లెలు అమృతని పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు చేసిన మోసానికి తను పుట్టింది. తనను నేనే నా మనవరాలిగా పెంచాను. నిజం తెలిస్తే మధుకర తనను చంపేస్తాడు. అందుకే నిజాన్ని దాచి తనకి ఆర్మన్తో పెళ్లి చేసి నా ఇంటికే తెచ్చుకోవాలనుకున్నాను. ఇదే జరిగిన విషయం అంటూ బామ్మ తన ఏడుపును ఆపుకోలేక ఏడ్చేసింది.
బామ్మ చెప్పేది వింటున్న భూమికి మధుకర్ మీద అసహ్యం వేస్తుంది. ఆ మధుకర్ మా అమ్మనే కాకుండా మరో ఆమెను కూడా నాశనం చేశాడా? అసలు తను మనిషేనా అనేసి భూమి మనసులోనే అనుకుంటుంటే, నా కోడలు కాలేక ఆ పిల్లను ప్రసవించి చచ్చిపోయింది. రాధమ్మ, అప్పటి నుంచి రాధమ్మ కూతుర్ని నా మనవరాలుగా పెంచుకున్నాను అనేసి బామ్మ అనేసరికి భూమి షాక్ తగిలింది. బామ్మ, మీరిప్పుడు తన అమ్మ పేరు ఏం చెప్పారు? రాధమ్మ. రాధమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తన కూతురి వినుష్క అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది. అలా రాధమ్మ కూతుర్ని నేనే పెంచి పెద్ద చేశాను. ఎప్పటికైనా మా ఇంట్లో మనిషినే చేయాలనుకున్నాను. వినుష్కని వైజాగ్లోనే చదివిస్తున్నాను. అప్పుడే ఆర్మన్ బాబు వైజాగ్ వచ్చాడు. వినుష్క ఆర్మన్ని లవ్ చేసింది. ఆర్మన్ నువ్వే అనుకొని వినుష్కని ప్రేమించాడు. నన్ను చూస్తే నేనెవరో తెలిస్తే వినుష్కని ద్వేషిస్తాడు అనేసి నేనెవరో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నేను వినుష్కకి ఆర్మన్కి పెళ్లి చేయాలనుకుంటే వినుష్క మా మీద కోపంతో తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాకు కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనేసి బామ్మ ఏడుస్తుంది. ఈ భూమి చూడబోతే నా మాటలు నమ్మినట్టే ఉందే. అంతేలే, నేను కథ చెప్తే నమ్మని వాళ్ళంటూ ఉంటారా? అలానే కదా ఒకప్పుడు రాధమ్మకి కథ చెప్పి నా కొడుకు జీవితంలోకి రాకుండా చేశాను. రాధమ్మను పెళ్లి చేసుకుంటే నా మొగుడు చస్తాడు, మా పరువు పోతుంది, నా భర్తను కాపాడని ఆ రోజు రాధమ్మని మోసం చేశాను. ఈరోజు దీన్ని మోసం చేస్తున్నాను. మొత్తానికి నేను అనవసరంగా ఇక్కడే ఉండిపోయాను, కానీ నా యాక్టింగ్కి ఆస్కార్ అవార్డుకి ఆస్కారం ఉంది అనేసి తనని తనే పొగుడుకుంటుంది. భూమి, ఇప్పుడు చెప్పమ్మా, నేను తప్పు చేశానా? మోసం చేశానా? నేను మంచి చేయాలనుకుంటే అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఆ నిజం ఎవరికీ చెప్పలేక నాలో నేనే నరకం చూస్తున్నాను. భూమి, నరకం చూస్తున్నాను అంటూ లక్ష్మి బామ్మ ఏడుస్తుంటే భూమికి అసలు ఏం తెలియడం లేదు. రాధమ్మ మా అమ్మ కదా, మరి రాధమ్మ కూతురు వినుష్క అంటుంది. అసలేం చెప్తుంది? మా అమ్మ బిడ్డను ప్రసవించి చనిపోయింది అంటుంది. కానీ మా అమ్మ బాగానే ఉంది కదా, తను అసలు ఏం చెప్తుంది? నేనే రాధమ్మ కూతురునని భూమి మెదడులో చాలా ప్రశ్నలు మొదలయ్యి సమాధానం కోసం వెతుకుతున్నాయి. భూమి తనే రాధమ్మ కూతురు అని నిజం చెప్పి అసలు విషయం అడగాలనుకుంటూ డిసైడ్ అయ్యి బామ్మ నేనే రాధమ్మ అంటూ చెప్పేస్తుంటే క్లాప్ సౌండ్కి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి అక్కడున్న వాళ్ళని చూసిన లక్ష్మి బామ్మ మాటలు రాకుండా చూస్తుంది. బామ్మ అండ్ భూమి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి డోర్ దగ్గర ఉన్న అంజలిని చూడగానే బామ్మ షాక్గా తననే చూస్తుంది. అంజలిని చూసిన భూమి అంజలి ఈ మాటలన్నీ వినేసిందా అనేసి టెన్షన్ అవుతుంది. అంజలి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అత్తయ్య, అది నేను బామ్మకి ఏమైనా కావాలేమో అని అడగడానికి వచ్చాను. మీరెప్పుడు వచ్చారు? మీకేమైనా కావాలా అంటూ అడుగుతుంది భూమి. అంజలి, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అంటూ ఆప్యాయంగా అడుగుతుంది బామ్మ. అమ్మ ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎలా నటించాలో నిన్ను చూసి నేర్చుకోవచ్చు. సిగ్గేస్తుంది, నువ్వు చేసిన మోసాలు కళ్ళతో చూసి చూసి ఈరోజు నీ అబద్ధాలు చూస్తున్నా. నిన్నేం చేయనందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది. నువ్వు చేసిన మోసం, దారుణం, అన్యాయం ఎవరికి తెలియకపోయినా కళ్ళారా చూసిన నాకు తెలుసు కదా. నా ముందు ఇదే అబద్ధాలు చెప్తావా? సిగ్గనిపించడం లేదా? ఈ వయసులో కూడా ఇంకా ఇలానే ఉన్నావు. చస్తే నరకానికి వెళ్తావో లేదో తెలియదు, కానీ నువ్వు బ్రతికుండగానే నరకం చూస్తావు. అంజలి, నేను నిన్ను కన్న తల్లిని. నిన్ను 7 నెలలు నా కడుపులో మోసి కన్నాను. అలాంటి నన్నే అన్నేసి మాటలు అంటావా? ఈ మాటలు విన్నాక కూడా నా గుండె ఎందుకు ఆగిపోలేదు? నాకెందుకు చావు రాలేదు? యమా, నన్ను తీసుకెళ్ళిపో. ఈ మాయ ప్రపంచంలో మాయ బంధనాల నుంచి నన్ను దూరం చేయి. దేవా, ఆపు. నువ్వేంటో భూమికి తెలియకపోయినా నాకు తెలుసు కదా. ఇంకెందుకు నాటకం ఆడుతున్నావు? నీ కొడుకు ప్రేమ పేరుతో మోసం చేస్తే నువ్వు ఆ ప్రేమనే మోసానికి వాడుకున్నావు కదా. రాధ అమాయకత్వం వాడుకొని అమృతతో నీ కొడుకు పెళ్లి చేశావు. నేను నీ గతాన్ని అడగాలనుకోవట్లేదు. ముందుది చెప్పు. ఆర్మన్ ఇండియాకి ఎప్పుడొచ్చాడు? అదేంటి నన్ను అడుగుతున్నావు? నీ కొడుకు వస్తున్నాడని నువ్వే కదా నాకు చెప్పింది. కళ్ళు తిప్పుతూ చెప్పింది బామ్మ. అమ్మ, నిన్ను సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్పు. లేదంటే తినే తిండిలో విషమో, లేదంటే నడిచే దారిలో ఆయిల్ పోసానంటే పోవడమో వీల్చైర్లో ఉండడమో జరుగుతుంది. భూమి, నీకు ఆర్మన్ ఎలా తెలుసు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలేం అడుగుతున్నావు? ఆర్మన్ని చూసినప్పటి నుంచి తన గతం ఏదో ఉందని తెలుసు, కానీ అదేంటో తనని ఎప్పుడూ అడగలేదు. అడిగినా నాకు చెప్పడు. నువ్వైనా చెప్పు భూమి, నీకు ఆర్మన్ ముందే తెలుసా అంటూ భూమిని కూడా నిలదీస్తుంది అంజలి. చా,
ఇది పేరుకే నా కూతురు. నా కన్నింగ్ బ్లడ్లో కొంచెం కూడా దీనికి వచ్చి చావలేదు. ఇది అన్నంత పని చేసినా చేస్తుంది. నువ్వు నాలాగే ఉంటే ఈ పాటికి నీ కొడుక్కి విముకి పెళ్లి చేసేదాన్ని కదా అనేసి అనుకుంటుంది. అమ్మ నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఇదే నేనెళ్ళి ఆర్మన్ని అడుగుతాను అంటూ అంజలి అనేసరికి బామ్మ ఫ్యూజ్ ఎగిరిపోతుంటే, అంతవరకు ఎందుకు లేవే, నేనే చెప్పేస్తాను. కొన్నేళ్ల క్రితం విముకి కాలేజీలో వైజాగ్ టూర్కి వెళ్ళింది గుర్తుందా? అప్పుడే అది వైజాగ్లో బావని చూశానంది. నేను నమ్మలేదు. కానీ అది ఫొటోస్ పంపిస్తే నమ్మక తప్పలేదు. ఎందుకంటే ఆర్మన్ అబ్రాడ్ నుండి వైజాగ్ వచ్చి అక్కడే గీతంస్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. నీకు చెప్పలేని చెప్పడం కూడా ఇష్టం లేని నీ కొడుకుని అడగకుండా నేను చెప్పలేదని నన్నే అంటున్నావా? వెళ్ళి అడుగు. నిన్ను కన్నతల్లని కూడా చూడకుండా బయట గెంటేస్తాడు. నువ్వు ఈ దేవత లాంటి తల్లిని అన్నేసి మాటలు అంటున్నావు కాబట్టేనే నీ కొడుకు నిన్ను అన్నేసి మాటలు అంటున్నాడు. నన్నంత బాధ పెట్టిన నువ్వు సుఖంగా ఉండలేవే, నాశనం అవుతావు. నేనిప్పుడు కొత్తగా నాశనం అయ్యేదేం మిగిలిందమ్మా? నీ కూతురుగా పుట్టినప్పుడే సగం నాశనం అయ్యాను. నా స్నేహితురాలు రాధని మోసం చేసి నా ఆడపడుచుని పెళ్లి చేసుకుంటానని నిజం చెప్పలేక పాపం చేసి పూర్తిగా నాశనమయ్యాను. ఆ పాపమే శాపమై నా కొడుకు నన్నే దూరం పెడుతున్నాడు. ఎవరి కోసం మీ పాపానికి తల వంచానో తనే నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ పాపం నా చావుతోనే పోతుంది అంటూ అంజలి బాధగా అక్కడి నుంచి వచ్చేసింది. ఛా, ఈ అంజలి వల్ల భూమికి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం పర్లేదులే, కావాలంటే మరో కథ చెప్పేస్తాను. ఏమైంది? మన దగ్గర కథలేమైనా తక్కువగా ఉన్నాయా? భూమి, ఏంటమ్మా ఏదో చెప్పబోతూ ఆపేశావు? నువ్వేం పట్టించుకోకమ్మా. కొడుకు ప్రేమగా చూడట్లేదని దానికి పిచ్చి పట్టింది. దాని కొడుకు దాన్ని ప్రేమగా చూస్తాడా? ఎందుకు చూస్తాడు? ఈ తల్లిని బాధ పెడుతుంది కదా, అందుకే దేవుడు అలా చేసి దాని కొడుకుని దానికి దూరం చేశాడు. నువ్వేం పట్టించుకోకు, చెప్పమ్మా అంటూ భూమి పట్టుకుంది. ఛీ వదులు. నువ్వు చేసిన మోసం కళ్ళ ముందు కనిపిస్తున్నా నీ దగ్గర సమాధానం కోసం వచ్చాను. కానీ నీలాంటి ఊసర వెళ్ళిని నమ్మకూడదని అత్తయ్య వల్లే తెలిసింది. నీ కూతుర్ని ఇలా అంటున్నావు, నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుందంటూ భూమి కోపంగా బయటకు వచ్చేసింది. చా, భూమికి నిజం తెలిస్తే తెలిసింది. యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నా. కానీ నాకు తెలిసేదేదో కాసేపాకి తెలిస్తే భూమి ఏం చెప్పేదో నాకు తెలిసేది కదా. భూమికి సగం నిజం తెలిసింది, పూర్తి నిజం తెలియకూడదు. దానికోసం నేనేం చేయాలి? ఇప్పుడు భూమి ఆర్మన్ మధ్య దూరం పెరగాలంటే ఆర్మన్ మనసులో భూమిపై ఏముందో తెలియాలి. అలానే వాళ్ళ మధ్యలో కల్లోలం సృష్టించే ఆయుధాన్ని ప్రయోగించాలి. భూమి ఈ భూలక్ష్మీదేవితో యుద్ధం చేసి గెలిచినా వాళ్ళెవరూ లేరు. గెలుపు నా బ్లడ్లోనే ఉంది అంటూ పొగరుగా కూర్చుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్డేట్ చాలా తక్కువగా ఉందని ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ అప్డేట్ కొంచెం అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే ఎడిటింగ్ చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్యాటర్న్ కాదు, స్క్రోలింగ్ ఇస్తున్నాయో అందులో ఫుల్ వీడియోలో కనిపిస్తున్నా. డైలీ 6 వీడియోస్ పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకే కొంచెం ఎపిసోడ్స్ అనేది ఎడిటింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం స్లో అయింది. ప్లీజ్ ఏమనుకోకండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.